నేను మురారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను అడిగే ప్రతి ప్రశ్నకి మీ నుంచి సరైన జవాబు కోసం చూస్తున్నాను. తరుణ్ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. మురారి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను. పదండి. ఏమండి, ఏంటండి తాగొచ్చారా? ఏంటండి ఈ టైం వరకు మీరింటికి రాకపోతే ఆఫీస్లో బిజీగా ఉన్నారేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే మీరిలా తాగి ఇంటికొచ్చారు. అసలేం జరుగుతుందండి? మీరెందుకు ఇలా చేస్తున్నారు? మాటి మాటికి ఈ ఇల్లు ఈ ఊరు వదిలి మా పుట్టింటికి వెళ్దామని ఎందుకంటున్నారండి? ప్రతి చిన్న విషయానికి ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు? ఈ రోజు కూడా అంతే. తరుణ్ గారి ఇంటికొస్తే హడావిడి చేస్తూ బయట మాట్లాడుకుందామంటూ ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఏం జరిగింది? నిజం చెప్పండి. అసలేం జరుగుతుంది? మీకేదన్నా అయితే నేను తట్టుకోలేనండి. బాధపడకు సునందా, నువ్వు కంగారు పడేంతగా ఏం జరగట్లేదు. ఏమోనండి, అసలు మీరు ఈ మధ్య అదోలా ఉండడం, ఎప్పుడు లేంది ఇవాళ తాగి రావడం, అంతేకాకుండా ఆ తరుణ్ గారు పోలీస్ డ్రెస్లో ఇంటికి రావడం, అంతా తలుచుకుంటుంటే భయంగా ఉందండి. ఇవన్నీ చూస్తుంటే మురారి నా నుంచి దూరం అవుతాడని, ఆ వచ్చే పీడకలలు కూడా నిజమైపోతాయేమోనని నా మనసు కీడు శంకిస్తుందండి. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ప్రతిదానికి ఓ టెన్షన్ పడొద్దని. అడిగిన దాన్ని అడిగి విసిగిస్తావెందుకు? సారీ సునందా, సారీ. అనవసరంగా ఓవర్ ఎగ్జైట్ అయ్యి నీ మీద అరిచాను. ఐఎమ్ రియలీ సారీ. ఏమోనండి, మీరీ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నారు. ఏం జరిగిందంటే నాకు చెప్పకుండా దాస్తున్నారు. సునందా, తరుణ్ గారు పోలీస్ డ్రెస్లో ఇంటికెందుకు వచ్చారని ఆలోచిస్తూ అనవసరంగా భయం పెట్టుకోకు. అసలు ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకండి? నా బిజినెస్ రైవల్స్ కావాలని తరుణ్ గారికి నా గురించి ఏదో తేడాగా చెప్పారు. దాంతో నా గురించి బేసిక్ ఎంక్వైరీ కోసం వచ్చారు, అంతే. నిన్ను బయటికి తీసుకెళ్ళి అంతా చెప్పాక నా గురించి పూర్తిగా అర్థం చేసుకొని మీ చుట్టూ ఇలా జరుగుతుంది జాగ్రత్త అని ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోయారు, అంతే. తరుణ్ గారు మీ గురించి వస్తే మురారి గురించి ఎందుకు ఆరా తీశారు? మురారికి ఎన్నేళ్లని ఎందుకు అడిగారు? నాకు బాగా ఆకలిస్తుంది, భోజనం రెడీగా ఉందా? రా భోంచేద్దాం. ఆ ముగ్గురు మగపిల్లల డీటెయిల్స్, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి.
ఉషా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చిన ఆ టాబ్లెట్స్ విషయం మర్చిపోయావా? అదసలు ఎవరు చేశారన్నది ఇన్వెస్టిగేట్ చేయాలిగా. అదేంటి తరుణ్ అలా మాట్లాడుతున్నావు? తప్పు చేసిన వాళ్ళను వెంటనే పట్టుకుని లోపల వేయకుండా ఆలస్యం చేస్తే హారిక, ఎలా? నేనేం చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. నన్ను విసిగించుకో. తరుణ్, నువ్వు నిద్రపోకుండా ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. తరుణ్, ఎందుకు ఈ మౌనం? ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఎందుకు నువ్వు నా కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు నా దగ్గర నీ రహస్యాలు దాస్తూ నన్ను దూరం పెడుతున్నావు? పోనీ తెలుసో తెలియకో నీ విషయంలో నేనేమైనా తప్పు చేశానా? ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే చెప్పు. నా తప్పుల్ని సరిదిద్దుకొని నన్ను నేను మార్చుకుంటాను. అలాంటిదేం లేదు హారిక. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకో. ఆలోచించగా ఏం చేయమంటావు చెప్పు. ఒక పక్క నా బిడ్డ బ్రతికే ఉన్నాడు అన్న ఆలోచన నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది. అది సరిపోదు అన్నట్టు ఈ రోజు నువ్వు హఠాత్తుగా మేఘన లాంటి నేరస్తురాల్ని కాపాడడానికి రివర్స్ లో మాట్లాడడం చూసి ఆశ్చర్యమేసింది. నీలో ఈ మార్పు ఎందుకొచ్చిందని ఎంత ఆలోచించినా నాకేమీ అర్థం కావడం లేదు. అసలు నీకేమైంది? ఉన్నట్టుండి నువ్వు సడన్ గా మేఘన వైపు ఎందుకు మాట్లాడుతున్నావు? తననెందుకు సపోర్ట్ చేస్తున్నావు? తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడేటట్టు చేస్తానని కిరణ్ కి మాట ఇచ్చావు కదా, మరి ఇప్పుడు ఆ మాట నేను చేస్తావు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లో వ్యక్తి మీద కేసు పెట్టి స్టేషన్లు కోర్టులు అంటూ తిరుగుతూ ఉంటే ఇంటి ప్రతిష్ట రోడ్డుకెక్కుతుందని నేనలా మాట్లాడాను. ఆ మేఘన చేతిలో మోసపోయి కుటుంబం మొత్తం కట్టుబట్టలతో రోడ్డున పడ్డప్పుడే మన ఇంటి ప్రతిష్ట దెబ్బతింది. ఇప్పుడు కొత్తగా దెబ్బతినడానికి అప్రతిష్ట పాలవడానికి ఏమీ లేదు. తరుణ్, మనకి పెళ్ళయ్యి నేను నీ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. ఇప్పటికీ అలాగే బ్రతుకుతున్నాను. అలాంటి నువ్వు నా దగ్గర మనసు విప్పి నీ మనసులోని మాట చెప్పుకోలేని రోజు వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. త్వరలోనే నువ్వు నీ మౌనం వీడుతావని, నీ బాధను నాతో పంచుకుంటావని నేను నమ్ముతున్నాను. ఏంటి నా పరిస్థితి? కట్టుకున్న భార్య దగ్గర అబద్ధాలు చెప్పాల్సొస్తుంది. నేనే ప్రపంచం అనుకునే నా హారిక దగ్గర నిజాలు దాచాల్సొస్తుంది. ఈ సమస్యలన్నీ పోవాలంటే మురారి మా బాబే అనే సాక్ష్యాలు సంపాదించాలి. అప్పుడు హారికకు నిజం చెప్పి ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇవన్నీ జరగాలంటే ప్రభు గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఆ ప్రభుని విడిచిపెట్టకూడదు. అన్నయ్య, ఒకసారి గార్డెన్కి వస్తావా? నీతో మాట్లాడాలి. ఏంట్రా ఇంత రాత్రిపూట అర్జెంటుగా మాట్లాడాలని రమ్మన్నావు? దేని గురించి? అన్నయ్య, ప్రభు గురించి, తన ఫ్యామిలీ గురించి నాకు పూర్తి వివరాలు కావాలి. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటన్నయ్య? ప్రభు నా కాలేజ్ ఫ్రెండ్ రా. పేద కుటుంబం నుంచి వచ్చిన కష్టపడి చదువుకొని పైకొచ్చాడు. సునందని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరిది అద్భుతమైన జంట. ఒకరికొకరంటే ప్రాణం. ఆ ఫ్యామిలీ దురదృష్టం ఏంటంటే సునందకు 4 బిడ్డలు పుట్టి పురుట్లోనే చనిపోయారు. ఆ టైంలో వాళ్ళిద్దరూ చాలా డిస్టర్బ్ అయ్యారు.
5వ సారి కూడా అలాగే జరిగితే తన భార్య ప్రాణాలతో దక్కదని ప్రభు చాలా టెన్షన్ పడుతూ ఉండేవాడు. కానీ ఆ భగవంతుడి దయతో అదృష్టవశాత్తు 5వ బిడ్డ బ్రతికి వాళ్ళమ్మని బ్రతికించుకున్నాడు. ఆ బిడ్డే మురారి. అవును, అసలు ప్రభు వాళ్ళ గురించి ఈ డీటెయిల్స్ అని ఎందుకు అడుగుతున్నావు? చెప్తానన్నయ్య, త్వరలోనే చెప్తాను. సరేరా, గుడ్ నైట్. ఏంటి, సునంద గారికి 4 బిడ్డలు పుట్టి పురిట్లోనే చనిపోయారా? 5వ బిడ్డ మాత్రం బతికాడా? ఇదెందుకో అనుమానించాల్సిన విషయంలాగే ఉంది. అయినా నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను? సూర్యుడు అస్తమించిన ఈ ప్రపంచానికి వెలుగు కోసం చంద్రుడు తోడున్నట్టు నీ జీవితంలో ఏ చీకటి వచ్చినా నీ వెంటే నేనుంటాను. అయినా ఎంతసేపు ఇలాగా నా కోసం వెయిట్ చేస్తారు? జీవితకాలం. నీ మీద నాకున్న ప్రేమ ఆ మృత్యువుని సైతం ఓడిస్తుంది. ఈ రోజంతా మీరు నా పక్కనే కూర్చోవాలి. చివరి దాకా నా చేయి వదలకూడదు. ఈరోజు మీరు పాట పాడితే వినాలనుందండి. ఇప్పుడు ఒక్క క్షణం కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. నీకు తెలుసా ఉషా, ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నా పాత ఉషాని నేను తిరిగి చూస్తున్నట్టుంది. గ్రహదోషం వల్ల తప్పు చేసిన నీ భర్త మళ్ళీ ఏ గ్రహదోష పీడన లేకుండా అతను బ్రతికి ఉండాలంటే ఇంకో 3 నెలలు నువ్వు నీ భర్తకు దూరంగా ఉండాలి. చూడండి, మీరు నన్ను వదిలి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం మంచిది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈసారి నేను నిజంగానే చనిపోతాను. హాస్పిటల్లో అంత ప్రేమగా మాట్లాడి ఇప్పుడెందుకు ఉషా నా మీద ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నావు? ఎన్ని నాళ్ళు మన బంధమంతా ఇప్పుడు వదిలేసి పొమ్మంటే పోదు కదా. కన్ను మూసి కట్టే కాలేదాకా నీతో రాసుకున్నానే ప్రేమ కథ. దేని గురించండి అంతలా ఆలోచిస్తున్నారు? ఉష గురించి ఆలోచిస్తున్నాను కిరణ్మయి. తన ప్రవర్తన అస్సలు అర్థం కావట్లేదు. ఇంతలోనే కిరణ్ పైన ప్రేమ చూపిస్తూ అంతలోనే మళ్ళీ కిరణ్ని దూరం పెడుతుంది. అవునండి, మన ఇంట్లో మళ్ళీ సమస్యలు ఎక్కువ అవుతున్నట్టుగా నా మనసుకి ఎందుకో అనిపిస్తోంది. కాలం మనకి పరీక్ష పెడుతుందో లేక మనకి తెలియకుండా చేసిన తప్పులకి కర్మ ఫలితాలుగా ఎలా తిరిగొస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు. ఏది ఏమైనా ఎదురొచ్చే యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కోవటం తప్ప ఇక మనం ఏమీ చేయలేం. ప్రభు, 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 ప్రభు బయటికి రా. ఎక్కడున్నావు ప్రభు? బయటికి రా. ప్రభు, ఏంటి తరుణ్, మళ్ళీ ఇలా వచ్చావు? నేనెందుకొచ్చానో నీకు తెలీదా?
లేదా తెలిసినా తెలియనట్టు నటిస్తున్నావా? ఒకవేళ నువ్వు వచ్చింది మళ్ళీ మురారి గురించి అయితే నీతో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు అనుమానిస్తున్నట్టు మురారి నీ కొడుకు కాదు, నా కొడుకు. నా భార్య పేగు తెంచుకొని పుట్టిన కొడుకు. అసలు నీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందని మమ్మల్ని అనుమానిస్తూ అవమానిస్తున్నావు. ఇదే లాస్ట్ వార్నింగ్ తరుణ్. ఇంకోసారి ఇలా జరిగితే నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రభు, నేనొచ్చింది కూడా లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నానని చెప్పడానికే. నేనిప్పుడే స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయిస్తాను. కోర్టుకి వెళ్ళి DNA టెస్ట్ చేయిస్తే మురారి ఎవరి కొడుకో తెలిసిపోతుంది. పోలీస్ ఆఫీసర్వి కాబట్టి చట్టాన్ని అడ్డు పెట్టుకొని మా మీద గెలవాలని చూస్తున్నావా? నేనెప్పుడూ నా అధికారాల్ని దుర్వినియోగం చేయను. నేనిప్పుడిక్కడికొచ్చింది లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నానని చెప్తున్నది కూడా ఒక తండ్రిగా మాత్రమే, పోలీస్ ఆఫీసర్గా కాదు. ప్రభు, ఇప్పటికైనా నిజం ఒప్పుకో. ఎందుకంటే నీ నోరు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. నువ్వేదో తప్పు చేస్తూ దాన్ని దాస్తున్నావని చెప్పకని చెప్తున్నాయి. కోర్టు దాకా వెళ్ళి నిజం బయటపడి నువ్వు దోషివని తేలాక సొసైటీలో పెద్ద పొజిషన్లో ఉన్న నువ్వు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అప్పుడు నీ భార్య కూడా నిన్ను క్షమించదు. మాట్లాడు ప్రభు. నాకు కావాల్సింది నీ మౌనం కాదు, నీ సమాధానం. మురారి గురించి నిజం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోపు నిజం చెప్పకపోతే నేనే డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయిస్తాను. ఆ తర్వాత నువ్వు ఇంకేమీ చేయలేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నీకిచ్చిన టైం అయిపోయింది. నేనిప్పుడే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. తరుణ్ ప్లీజ్, నేను నిజం చెప్తాను. నీకు జరిగిందంతా చెప్తాను, కానీ ఇక్కడ కాదు. నా భార్య గుడికి వెళ్ళింది. ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు. అందుకే మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదు ప్రభు, నువ్వు నిజం బయట పెట్టే వరకు నేను ఎక్కడికి రాను. అయినా ఈ నిజం నీ భార్య కూడా ఎలాగైనా తెలియాల్సిందే కదా. అందుకే ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు. నోరు తెరిచి మాట్లాడు ప్రభు. మర్యాదగా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో. మా మురారిని మాకు అప్పు చెప్పేయ్. సునందకు 4 బిడ్డలు పుట్టి పురుట్లోనే చనిపోయారు. 5వ బిడ్డ కూడా చనిపోతే సునంద బ్రతకదని నాకు తెలుసు. కానీ 5వసారి కూడా ఆ భగవంతుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడు. ఆ బిడ్డను కూడా పురుట్లోనే తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. ఎలాగైనా సునందను బతికించుకోవాలని ఎవ్వరూ చెయ్యని పాపం చేశాను. బిడ్డలను మార్చి మీకు మీ భార్యకు తీరని ద్రోహం చేశాను.
అలా చేసి నా సునందను బ్రతికించుకోగలిగాను, కానీ ఇన్ని రోజులుగా నేను చేసిన పాపం నన్ను నిలువున దహించి వేస్తుంది. బిడ్డ లేకపోతే సునంద బ్రతకదు, నా భార్య లేకపోతే నేను బ్రతకలేను. నన్ను కాపాడు, ఈ నిజం బయటకు రానివ్వకు. ఉషా కడుపులో ఉన్న నా బిడ్డ మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి మాట్లాడాలి. ఇదెవరో కావాలని చేసిన కుట్ర అని తెలిసాక కూడా నువ్వింకా ఎందుకు సైలెంట్గా ఉన్నావో తెలుసుకోవాలి. కావాలంటే నేను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇస్తాను. ఇప్పుడు అనవసరంగా కేసులు అవి పెట్టుకుని ఇంటి పరువుని బజార్కి ఏడ్చడం అవసరమా? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు.